ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈస్ట్ ఫేస్ హౌస్ 30 వెడల్పు, పొడవు వచ్చేసి 50, 30 × 50 సైజు ఈస్ట్ ఫేస్ హౌస్. దీని ముందంతా 30 అడుగుల రోడ్లు. ఇదంతా 33 ఎకరాల లేఅవుట్లో ఉంది ఈ ఇల్లు. ఈ ఇల్లు 33 ఎకరాల లేఅవుట్లో ఉంది ఇల్లు. ఇది రాంపల్లికి దగ్గరలో ఉంది. రాంపల్లి అంటే ఈసీఎల్ దగ్గరలో రాంపల్లిలో ఉంది. ఇది రాంపల్లి దగ్గరలో ఉంది. ఇది ఈ హౌస్ వచ్చేసి 30 × 50 సైజులో ఉంది ఇల్లు. 2 BHK హౌస్. ఇక్కడ గజం వచ్చేసి 23,000 ఉంది. దీని చుట్టుపక్కల వచ్చేసి మనకి చుట్టుపక్కల శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దగ్గరలో ఉంటుంది. మనకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. రెక్విల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంటుంది దగ్గరలో. ఇదంతా ఇన్ఫోసిస్ ఐటీ హబ్ ఏరియాలో ఉంది. ఇది మొత్తం 33 ఎకరాల్లో నిర్మించిన ఇల్లు ఇవి. ఇందులో ఈ ఈస్ట్ ఫేస్ హౌస్ని ఒకసారి విజిట్ చేద్దాం. 30 × 50 సైజు, 167 గజాలు, ఫినిషింగ్లో ఉంది. సార్ చూద్దాం. ఇది 15/14 సైజ్ పోర్టుకో సైజ్ వచ్చేసి 15/14. ఒక i20 కారు పట్టుద్ది. ఇందులో పక్కన 2 బైకులు పడతాయి. 2 బైకులు కూడా పడతాయి. గల్లీ వచ్చి 3 ఫీట్ గల్లీ ఉంటుంది. వెనక సైడ్ 2 ఫీట్ గల్లీ బ్యాక్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1.5 ఫీట్ ఉంటుంది. వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఇది. ఇక్కడ సంప్ ఇచ్చాము. ఇక్కడ 5000 లీటర్స్ సంపు. ఇది ఇక్కడ ఇది వచ్చి పంపు బోర్ ఇచ్చాము. బోర్ కూడా 500 ఫీట్స్ బోర్ వేసాము. లెఫ్ట్ సైడ్లో స్టేర్ కేస్ ఇచ్చాము. దీనికి మనం రైలింగ్ ఇస్తాము. స్టీల్ రైలింగ్ వస్తుంది దీనికి. ఈ మెట్ల కింద మనం మెట్ల పక్కన రైట్ సైడ్న వాష్ ఏరియా ఇచ్చాము. వాష్ ఏరియా ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది హౌస్ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్. హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి. ఇది మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్తో చేసిన డోర్ ఇది. ఈ హాల్ వచ్చేసి 12/16 ఉంటుంది హాలు. 12/16 హాల్. ఇదంతా హాల్. ఈ హాల్లో నుంచి మనం డైనింగ్లోకి వెళ్ళటానికి హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్ళటానికి ఒక ఆర్చ్ ఇచ్చాము. ఇది చిన్న ఆర్చ్ లైట్గా. ఫాల్ సీలింగ్ కూడా చేసాము మనం. ఇదంతా ఫాల్ సీలింగ్. ఈ టీవీ పాయింట్ హాల్లో కనపడేది టీవీ పాయింట్. ఇది హాల్లో మంచి వెంటిలేషన్కి పెద్ద పెద్ద కిటికీలు ఇచ్చాం. ఇదంతా హాల్. ఈ హాల్లోంచి కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు.
కిడ్స్ బెడ్రూమ్. ఇదంతా కిడ్స్ బెడ్రూమ్. చూడండి ఒకసారి, ఇదంతా కిడ్స్ బెడ్రూమ్. ఇది 11/12 సైజు కిడ్స్ బెడ్రూమ్. ఇది 11/12 సైజు కిడ్స్ బెడ్రూమ్. ఇది 11/12 సైజు కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా మనం ఫాల్ సీలింగ్ ఇచ్చాం. ఈ కలర్స్ అన్నీ మీ ఆప్షన్, కొనుక్కున్న వాళ్ళ ఆప్షన్. మళ్ళీ కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే హాల్. ఇదంతా హాల్, ఇదంతా హాల్. ఇదంతా హాల్లోంచి మనం లోపలికి వెళ్తూ ఉంటే డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ డైనింగ్ హాల్ చూడండి ఒకసారి. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ డైనింగ్లోని చూస్తే పూజ గది కనపడేది, అది పూజ గది. ఇదంతా ఓపెన్ కిచెన్. మళ్ళీ లెఫ్ట్లో డోర్ ఇచ్చాం మనం. లెఫ్ట్ సైడ్ కిచెన్. ఇదంతా కిచెన్. లెఫ్ట్ సైడ్ బయటికి వెళ్ళడానికి డోర్ ఇచ్చాము. వాష్ ఏరియా ఇచ్చాము. అదంతా వాష్ ఏరియా. ఇది కామన్ టాయిలెట్ ఇచ్చాం. బెడ్రూమ్ సైజ్ వచ్చి 12-13 సైజు బెడ్రూమ్ ఇచ్చాం. 12-13 సైజు బెడ్రూమ్. ఇది 12-13 సైజు బెడ్రూమ్. పన్నెండు 13 సైజు బెడ్రూమ్. ఇది ఎంత బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాం. చాలా పెద్దగా ఉంటుంది ఈ టాయిలెట్, విశాలంగా. ఈ అటాచ్డ్ టాయిలెట్ నుంచి మనం బయటకు వెళ్తూ ఉంటే బెడ్రూమ్లోంచి, ఇది మాస్టర్ బెడ్రూమ్లోంచి బయటకు వెళ్తూ ఉంటే, చూడండి, మాస్టర్ బెడ్రూమ్ బయటకు వెళ్తూ ఉంటే ఇది డైనింగ్. అదంతా ఓపెన్ కిచెన్. కనపడేదంతా ఓపెన్ కిచెన్. అది పక్కన దేవుడు గది. ఇది హాలు. ఇంకా ఇంకొక 2 పాలిషెస్ ఉన్నాయి. ఇవైతే దీని షైనింగ్ వస్తుంది. ఇదంతా హాలు. మార్బుల్స్ వేసాం, మంచి మార్బుల్స్. ఇవన్నీ మీరు చెప్పిన కలర్స్ వస్తాయి మీకు కొనుక్కున్న తర్వాత. డైనింగ్లోంచి మళ్ళీ హాల్. ఇదంతా హాల్. మనం చూసేదంతా హాల్. చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. ఇదంతా హాల్. హాల్లోంచి మనం బయటకు వద్దాం. బయటకు వస్తే ఈ కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనకు i20 కార్ ఈజీగా పడుతుంది. 15/14 సైజు. దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాం పైన.
ఇన్ఫోసిస్ దగ్గరలో ఉంటుంది ఇది. ఒకసారి పైకి వెళ్దాం మనం. ఇన్ఫోసిస్ నియర్ బై ఉంటుంది ఇది. ఇది ఇన్ఫోసిస్ నియర్ బై ఉంటుంది. ఇవన్నీ మన ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళు అన్నమాట. ఇవన్నీ ఈ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళు ఇవన్నీ. ఇవన్నీ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళు. మ్యాక్సిమం ఇందులో 80% సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకో 20% ఉన్నాయి. కనపడేదంతా రాంపల్లి. ఇన్ఫోసిస్ 4.5 కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ ఉంటుంది. ఈ కనపడేదేమో రెక్విల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది హైదరాబాద్లో ఒకటే ఉంది, అది ఇక్కడ ఉంది. లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ 8,000 9,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇప్పుడు 23,000 దాకా పెరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, చక్కగా బాగుంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది మన బిల్డింగ్ పైన అన్నమాట. స్లాబ్ ఏరియా, స్లాబ్ చూసారు ఎలా ఉందో, 1230 స్లాబ్ ఏరియా. ఇదంతా బిల్డప్ ఏరియా కట్టామన్నమాట పైన ఇదంతా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. 8978810555. థ్యాంక్ యూ వెరీ మచ్.